వీడియోలో వెక్టర్స్ వీడియో నెంబర్ 6. ఈ వీడియోలో ఒక 2 వెక్టర్స్ని లేదా 3 వెక్టర్స్ని వాటి యొక్క కాంపోనెంట్స్ని ఎట్లా యాడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం ఈరోజు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను మీ సురేష్. సో ఒక 2 వెక్టర్స్ తీసుకుందాం. ఏ మరియు బి అనేటువంటి 2 వెక్టర్స్ తీసుకుందాం. ఏ అనేటువంటి వెక్టర్ ఇట్లా ఉంది, ఇది వెక్టర్ ఏ. అట్లనే బి అనేటువంటి వెక్టర్ ఈ విధంగా ఉంది. సో ఈ రెండు వెక్టర్స్ని వాటి యొక్క కాంపోనెంట్స్ని ఎట్లా యాడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. దీనికోసం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాం మనం. ఓకే, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుని ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఆరిజిన్ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేటువంటి వెక్టర్ని ఏ వెక్టర్ యొక్క టైల్ని నేను ఆరిజిన్ దగ్గరికి వచ్చేలాగా నేను ప్యారలల్ షిఫ్టింగ్ చేస్తాను. ఏ వెక్టర్ని టైల్ని ఆరిజిన్ దగ్గరికి వచ్చే విధంగా నేను ప్యారలల్ షిఫ్టింగ్ చేశాను. సో ఏ అనే వెక్టర్ ఈ విధంగా వచ్చింది. ఇది ఏ అనే వెక్టర్. సో ఏ అనే వెక్టర్ యొక్క హెడ్ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ నేను ఎక్స్ యాక్సిస్ మీదకి నేను డ్రాప్ చేశాను. సో ఈ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దగ్గర నుంచి ఆరిజిన్ దగ్గరికి ఈ లెంత్ అనేది ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, కాబట్టి ఏఎక్స్ రాశాను. సో ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటి? ఐ క్యాప్. సో ఇప్పుడు ఏఎక్స్ ఐ అనేది ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్. అట్లానే ఏ వెక్టర్ హెడ్ నుంచి వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఆరిజిన్ నుంచి ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దగ్గరికి దూరం ఈ ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఈ వై యాక్సిస్ డైరెక్షన్ ఒక యూనిట్ వెక్టర్ జే క్యాప్. ఇప్పుడు ఏ బై జే అనేది ఏంటంటే ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ వై యాక్సిస్. ఏఎక్స్ఐ అనేది ఏంటి? ఇక్కడ ఎక్స్ ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్. ఇప్పుడు అట్లనే ఈ ఏ వెక్టర్ మనం 2 కాంపోనెంట్స్ విడగొట్టాం మనం. ఏంటిది? ఏఎక్స్ ఐ క్యాప్, అట్లానే ఏ బై జే క్యాప్. తర్వాత బి అనే వెక్టర్ని నేను తీసుకుని చేంజ్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. అయితే బి వెక్టర్ యొక్క టైల్ అనేది ఏ వెక్టర్ హెడ్ దగ్గరికి వచ్చే విధంగా నేను ప్యారలల్ షిఫ్టింగ్ చేస్తాను. సో ఈ విధంగా నేను ప్యారలల్ షిఫ్టింగ్ చేశాను. సో ప్యారలల్ షిఫ్టింగ్ చేసినప్పుడు ఇది బి వెక్టర్. సేమ్ ఇందాకనే బి వెక్టర్ యొక్క హెడ్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఈ లెంత్ అనేది బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఇదే డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఏంటి? ఐ క్యాప్. సో ఇప్పుడు బిఎక్స్ ఐ అనేది ఏంటంటే బి వెక్టర్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అట్లానే బి వెక్టర్ హెడ్ నుంచి వై యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. ఈ లెంత్ అనేది ఏంటి? ఇక్కడ మనకి బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ by along y axis. సో ఈ y డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టర్ ఏంటి? j క్యాప్. ఇప్పుడు byj అనేది ఏంటంటే b వెక్టర్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ y axis. సో b వెక్టర్ ని కూడా మనం ఏం చేసాం? 2 కాంపోనెంట్స్ మనం రిజాల్వ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి? bxi అలానే ఇంకోటి byj. సో by వెక్టర్ కూడా మనం ఏం చేసాం? 2 కాంపోనెంట్స్ విడగొట్టాం. bxi అట్లనే byj విధంగా మనం విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ ని వాటి యొక్క కాంపోనెంట్స్ ని మనం యాడ్ చేయాలి. సో ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ ఏమి ఇక్కడ మనకి? ఏఎక్స్ ఐ క్యాప్, అట్లనే ఏ బై జే క్యాప్. అట్లనే బి వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి ఇక్కడ మనకి? బిఎక్స్ ఐ క్యాప్, బి బై జే క్యాప్. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి గ్రాఫ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏబి వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ ని చూడండి. ఇక్కడ మనకి బి వెక్టర్ యొక్క కాంపోనెంట్ ఏదైతే ఉందో బిఎక్స్ఐ, దాని టైల్ అనేది బిఎక్స్ఐ టైల్ అనేది ఏ వెక్టర్ కాంపోనెంట్ యొక్క హెడ్ కి జాయిన్ అయ్యి ఉంది. ఇక్కడ వెక్టర్ ఎడిషన్ లో ఫస్ట్ బేసిక్ గా మనం చూసిన ఏంటి? రెండు వెక్టర్స్ ని జాయిన్ చేసినప్పుడు సెకండ్ వెక్టర్ యొక్క టైల్ అనేది ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ దగ్గర జాయిన్ అవ్వాలి. ఇక్కడ మనకి అదే కనిపిస్తుంది. సో ఈ రెండు కాంపోనెంట్స్ కూడా ఏమవుతున్నాయి? లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ప్రకారం ఎడిషన్ జరుగుతుంది. సో వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎట్లా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ వెక్టర్ యొక్క టైల్ నుంచి సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ దగ్గరికి మనం ఒక యారో అనేది డ్రా చేయాలి. సో ఇదేంటి? ఇప్పుడు ఈ లెంత్ అనేది ఏంటి? రెండు వెక్టర్ కాంపోనెంట్స్ మనం యాడ్ చేసింది. సో ఇక్కడ ఏఎక్స్ ఐ క్యాప్, అట్లానే బిఎక్స్ ఐ క్యాప్. దీని ఎట్లా రాసుకోవచ్చు మనం? ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఐ క్యాప్. అట్లానే ఇక్కడ వై యాక్సిస్ పరంగా చూడండి, ఈ బి వెక్టర్ యొక్క వై కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని టైల్ అనేది ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్ కి జాయిన్ అయ్యింది.
సో ఇక్కడ ఈ రెండు కూడా ఎలాగో y యాక్సిస్ ఈ రెండు కూడా ఎడిషన్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వెక్టర్ యొక్క టైల్ నుంచి సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ వరకు మనం యారో డ్రా చేసాం. ఇదేంటి ఇక్కడ మనకి ఈ రెండు కాంపోనెంట్స్ యొక్క ఈ సమ్ అవుతుంది. సో ay j క్యాప్ ప్లస్ by j క్యాప్, లేదా మనం ఏం రాసిన ఇక్కడ మనం ay ప్లస్ by ఇంటూ j క్యాప్. సో ఇక్కడ మనం ఎవరిని యాడ్ చేయాలి అని అంటే ఈ కాంపోనెంట్స్ ఎలాంగ్ x యాక్సిస్ మాత్రం యాడ్ చేయాలి, కాంపోనెంట్స్ ఎలాంగ్ y యాక్సిస్ మాత్రం యాడ్ చేయాలి. అంటే ax bx యాడ్ చేయాలి, లేదా ay by మాత్రం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ax bx మాత్రం యాడ్ చేస్తున్నాం, ay by మాత్రం మనం యాడ్ చేయాలి. సో ax ప్లస్ bx I క్యాప్ ప్లస్ ay ప్లస్ by j క్యాప్. సో ఇక్కడ మనం ఏ బి రెండు వెక్టర్స్ ని సమ్ చేయడం వల్ల మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రిజల్ట్ ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఫస్ట్ వెక్టర్ టైల్ నుంచి సెకండ్ వెక్టర్ హెడ్ వరకు తీసుకోవాలి. సో ఫస్ట్ వెక్టర్ టైల్ నుంచి సెకండ్ వెక్టర్ హెడ్ వరకు తీసుకున్నటువంటిది ఇది రిజల్టెంట్ అన్నమాట, రిజల్టెంట్ వెక్టర్. ఈ రిజల్టెంట్ వెక్టర్ కూడా మనం ఏం చేద్దాం, టూ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేద్దాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎలా x యాక్సిస్ మీద డ్రాప్ చేసినట్లయితే ఇది rx I క్యాప్ అవుతుంది. అట్లానే y యాక్సిస్ మీద డ్రాప్ చేసింది అవుతుంది ry j క్యాప్ అవుతుంది, ry j క్యాప్. సో ఇక్కడ ఏ బి వెక్టర్ మనం ఎడిషన్ చేసినప్పుడు మనకి ఏం వస్తుంది, ఇక్కడ రిజల్టెంట్ వెక్టర్ r బార్ అనేది వస్తుంది. ఈ r బార్ ఈక్వల్ టు మనం ఏం రాస్తున్నాం చూడండి, ఈ rx I క్యాప్ అనేది దేనికి సమానంగా ఉంది, ax ప్లస్ bx I క్యాప్ కి సమానంగా ఉంది. ax ప్లస్ bx I క్యాప్ ప్లేస్ మనం ఏం రాయొచ్చు, rx I క్యాప్ రాయొచ్చు. అట్లానే ay ప్లస్ by చూడండి, ay ప్లస్ by j క్యాప్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, ry j క్యాప్ మనం రాయొచ్చు, ry j క్యాప్ అనేది మనం రాయొచ్చు. సో ఇక్కడ ఒక రిజల్టెంట్ వెక్టర్ కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి రిజల్టెంట్ వెక్టర్ కనిపించింది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎట్లా కనుక్కోవాలి. సో చూడండి ఇక్కడ మనకి ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది x యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది అనుకోండి. సో ఇది మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ బేస్ ఏదైతే ఉందో ఇది rxi. సో ఇక్కడ మనకి థీటాకి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ టర్మ్ మనకు కావాలి. ఈ లైన్ అనేది దీనికి ప్యారలల్ గా ఉంది. ఈ ప్యారలల్ వాల్యూ ఎంత r/j. సో ఈ వాల్యూ దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఇది కూడా అవుతుంది r/j అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. దీని ప్రకారం నేను చూసినట్లయితే అవుతుందంటే r² ఈక్వల్ టు పై దగ్గర వస్తున్నాం, r² ఈక్వల్ టు rx స్క్వేర్ ప్లస్ ry స్క్వేర్, rx స్క్వేర్ ప్లస్ ry స్క్వేర్. లేదా మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి కాబట్టి r ఈక్వల్ టు రూట్ ఆఫ్ rx స్క్వేర్ ప్లస్ ry స్క్వేర్. ఇది మనం రాయొచ్చు. ఇది ఉపయోగించి మనం రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కోవచ్చు. అట్లానే రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఈ యాంగిల్ తీటా ఎంత, ఇది మనం కనుక్కోవాలి. సో సేమ్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి రెండు వాల్యూస్ తెలుసు. ఒకటి థీటాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి వాల్యూ ry తెలుసు, థీటాకి అడ్జసెంట్ లో ఉన్నటువంటి వాల్యూ rx తెలుసు. సో మనకి ఆపోజిట్ అడ్జసెంట్ రెండు వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం అంటే tan థీటా అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. tan థీటా ఈక్వల్ ఏంటి, ఆపోజిట్ లో అడ్జసెంట్, ఆపోజిట్ ఏంటి ry, అడ్జసెంట్ ఏంటి rx. సో ry బై rx. సో ఈ వాల్యూస్ మనం ఉపయోగించినట్లయితే మనకి డైరెక్షన్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక రెండు వెక్టర్స్ ని మనం ఎడిషన్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఏంటి ఎట్లా వస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్స్ ని వర్టికల్ కాంపోనెంట్స్ మనం యాడ్ చేస్తాం. అట్లానే ఆ రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా కనుక్కోవాలి, r ఈక్వల్ టు రూట్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్. లేదా థీటా కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తాం, tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మన ఈ వాల్యూస్ మనం రాస్తాం. సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక రెండు వెక్టర్స్ తీసుకున్నాము, ఏ అనే వెక్టర్ బి అనే వెక్టర్. ఏ అనే వెక్టర్ ఎట్లా ఉందంటే ఏ బార్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j. అట్లానే బి అనే వెక్టర్ ఎట్లా ఉంది అంటే 3i ప్లస్ 5j. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ ని మనం ఎడిషన్ చేసి వాటి యొక్క రిజల్టెంట్ ని, ఆ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, దీని యొక్క డైరెక్షన్ ఏంటి, రిజల్టెంట్ డైరెక్షన్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో నేను ఒక డైరెక్షన్ నేను ఉపయోగించేస్తున్నాను. ఎట్లా అంటే రెండు వెక్టర్స్ రెండు కాంపోనెంట్స్ మనకి ఇచ్చారు కాబట్టి రెండు కాంపోనెంట్స్ లో హారిజాంటల్ కాంపోనెంట్స్ ని వర్టికల్ కాంపోనెంట్స్ ని డైరెక్ట్గా యాడ్ చేస్తాను.
సో హారిజాంటల్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఐ క్యాప్, ఇక్కడ రిజల్టెంట్ వెక్టర్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏం చేస్తాం మనము రెండు హారిజాంటల్ కాంపోనెంట్స్ 2i ప్లస్ 3j అంటే 5 2i ప్లస్ 3i అంటే 5i అవుతుంది ప్లస్ 3j ప్లస్ 5j అంటే 8j అవుతుంది. రెండు హారిజాంటల్ కాంపోనెంట్స్ రెండు వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రూఫ్ అనేది ఉంది. అట్లానే ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ కావాలి మనకి mod r bar ఈక్వల్ టు రూట్ ఆఫ్ సో హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ ఎంత ఉంది 8 స్క్వేర్ అంటే ఎంత 64 రూట్ ఆఫ్ 25 ప్లస్ 64 అంటే ఎంత 89 అవుతుంది. ఇది రిజల్టెంట్. అట్లానే డైరెక్షన్ థీటా ఇచ్చినకి ఎలా ఉంటుందంటే tan theta ఈక్వల్ టు రిజల్టెంట్ లో మనం చూసుకోవాలి. రిజల్టెంట్ లో వర్టికల్ కాంపోనెంట్ ఎంత 8 బై వర్టికల్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత 5 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ విధంగా మనం డ్రా చేస్తాం. లేదా మనకి థీటానే కావాలి కాబట్టి థీటా ఈక్వల్ టు tan మనం అవతల పంపించామంటే tan ఇన్వర్స్ 8/5 అనేది వాల్యూ అవుతుంది ఇక్కడ. ఇది ఒక ఎగ్జాంపుల్. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీని ఇదే విధంగా ఇంకొక రెండు వెక్టర్స్ తీసుకుందాం మనం. ఇంకొక రెండు వెక్టర్స్ తీసుకుందాం. ఈ రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయంటే ఏ బార్ ఈక్వల్ టు 3i minus 4j ఏ బార్ ఈక్వల్ టు 3i minus 4j. అట్లనే బి వెక్టర్ ఎట్లా ఉందంటే -i క్యాప్ -4j. ఈ విధంగా రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఈ రెండు వెక్టర్స్ ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. సో చూసినట్లయితే ఇక్కడ మనకి రిజల్టెంట్ r బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు ఏ వెక్టర్ ఎట్లా ఉంది మనకి కాంపోనెంట్స్ ఎట్లా ఉన్నాయి 3i minus 4j ప్లస్ బి వెక్టర్ కాంపోనెంట్స్ ఎట్లా ఉన్నాయి -i క్యాప్ -4j క్యాప్ ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ తీసుకునేటప్పుడు పాజిటివ్ x యాక్సిస్ అప్పుడేమో i వస్తుంది, అదే నెగటివ్ x యాక్సిస్ అప్పుడేమో -i వస్తుంది. పాజిటివ్ x యాక్సిస్ అప్పుడు ఏముంటుంది +i ఉంటుంది, నెగటివ్ x యాక్సిస్ ఎప్పుడు ఏముంటుంది -i ఉంటుంది. పాజిటివ్ y ఎప్పుడేమో +j ఉంటుంది, నెగటివ్ y ఎప్పుడేమో -j ఉంటుంది కాంపోనెంట్స్. సో ఇక్కడ మనం చూడండి రిజల్ట్ మనం చూసినప్పుడు కాంపోనెంట్స్ ఇవి రెండు హారిజాంటల్ కాంపోనెంట్స్ i ఉన్న రెండు హారిజాంటల్ కాంపోనెంట్స్ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. 3i minus i అంటే 2i అవుతుంది. రెండు ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, రెండు మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంటే మామూలుగానే సబ్ట్రాక్షన్ చేస్తాం. తర్వాత -4j -8j అవుతుంది. ఇది రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. సో ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ మనకి ఎలా ఉంటుంది అంటే రూట్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ -8 స్క్వేర్ అంటే -8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. సో రూట్ ఆఫ్ 68 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ కనుక్కున్నట్లయితే tan theta ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్ బై 8/2 theta ఈక్వల్ టు tan అవును పంపిద్దాం మనం tan ఇన్వర్స్ 2 4s are 8 కాబట్టి tan ఇన్వర్స్ 4 అనేది యాంగిల్ ఇక్కడ. ఈ విధంగా మనకి ఒక రెండు వెక్టర్స్ మనం ఏ విధంగా ఎడిషన్ చేస్తాం అక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఏమో మనం సబ్ట్రాక్షన్ అనే దాన్ని కూడా చూసాం ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఇక్కడ మనకు ఒక వెలాసిటీ ఇచ్చారు. మనం వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడ్ ఇచ్చారు 20 మీటర్స్ సెకండ్ ఇన్వర్స్. ఈ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఇచ్చారు మనకి 10 మీటర్స్ పర్ సెకండ్. దాని యొక్క వర్టికల్ కాంపోనెంట్ అనే దాన్ని మనం మెజర్ చేయాలి. వెలాసిటీ ఇచ్చారు, వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడ్ ఇచ్చారు 20 మీటర్స్ పర్ సెకండ్. దాని యొక్క వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ vx వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 10 మీటర్స్ పర్ సెకండ్. ఆ వెలాసిటీ యొక్క వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ మనకు కావాలి. సో వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడ్ రిజల్టెంట్ మాగ్నిట్యూడ్ దీని ఫార్ములా ఎట్లా వస్తుంది మనం v ఈక్వల్ టు రూట్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్. సో రూట్ ఏదో పంపించాలంటే స్క్వేర్ అవుతుంది. v స్క్వేర్ ఈక్వల్ టు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. v వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 20 మీటర్స్ పర్ సెకండ్, v స్క్వేర్ అన్నాం కాబట్టి 20 స్క్వేర్ అవుతుంది. 20 స్క్వేర్ అంటే 400 ఈక్వల్ టు vx స్క్వేర్. vx వాల్యూ ఎంత 10 స్క్వేర్ అంటే ఎంత 100 ప్లస్ vy స్క్వేర్. సో ఇక్కడ 400 ఉంది, 400 నుంచి ఒక 100 పోయిందంటే 300 ఉంటుంది ఈక్వల్ టు vy స్క్వేర్. నేను vy ఇక్కడ ఉంచుకొని స్క్వేర్ అయితే పంపించాను రూట్ అవుతుంది. ఓకే, ఈ 300 మనం ఎట్లా రాయొచ్చు 3 × 100 రాసుకోవచ్చు. vy ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 × 100 రాసుకోవచ్చు.
సో ఈ 100 అనేది రూట్ నుంచి బయటకు వచ్చిందంటే 10 అవుతుంది, రూట్ 3. సో వెక్టర్ కాంపోనెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, vy ఈక్వల్ టు 10 రూట్ 3. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూడండి, మన దగ్గర ఎప్పటివరకు మనం ఏం చేసాము, ఒక 2 వెక్టర్స్ ఇచ్చారు, వాటి యొక్క కాంపోనెంట్స్ ని ఏ విధంగా ఎడిషన్ చేయడం చూసాము. ఆ కాంపోనెంట్స్ వలన వచ్చిన రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అలాగే డైరెక్షన్ కూడా చూసాం. తర్వాత చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఒక వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, దానికి హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ రెండు ఉన్నాయి. వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఉంది కానీ వర్టికల్ కాంపోనెంట్ లేదు, దాన్ని మనం ఈ ఫామ్ లో ఉపయోగించి మనం మెజర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చినాక ఏం చేస్తామంటే మనం ఒక ఫోర్స్ అనేది ఉంది, ఈ ఫోర్స్ వెక్టర్ ఒకటి ఉంది. ఈ ఫోర్స్ వెక్టర్ ని మనం ఏం చేస్తామంటే ఇటు హారిజాంటల్ కాంపోనెంట్స్ గా విడగొట్టి కనుక హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది దాన్ని మనం ఇప్పుడు చూడబోతాం. సో ఒక ఫోర్స్ వెక్టర్ ఉంది, ఈ ఫోర్స్ వెక్టర్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనం చూడబోతాం. సో ఈ ఫోర్స్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చారంటే F ఈక్వల్ టు 20 న్యూటన్స్ ఇచ్చారు. ఫోర్స్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చారంటే 20 న్యూటన్స్. సో ఈ ఫోర్స్ వెక్టర్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది Fx కనుక్కోవాలి మనం, Fy మనం కనుక్కోవాలి. సో ఫోర్స్ వెక్టర్ ఎట్లా ఇచ్చారంటే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. సో దీని హారిజాంటల్ కాంపోనెంట్ సమ్ x యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది, θ యాంగిల్ చేస్తుంది. సమ్ x యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది, అంత యాంగిల్ చేస్తుంది అంటే ఒక 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనుకున్నాం, 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి, హారిజాంటల్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటి, F cos θ. వర్టికల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, F sin θ. ఏదైనా ఒక వెక్టర్ ఇచ్చారు, దానికి హారిజాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, F cos θ. దానికి వర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, F sin θ. సో F cos θ, Fx ఈక్వల్ టు F cos θ. F ఎంత ఇచ్చారు మనకి 20 ఇచ్చారు, cos θ cos 45 ఎంత 1/√2. సో 20/√2 అనేది ఇక్కడ మనకి హారిజాంటల్ కాంపోనెంట్. అట్లనే ఇక్కడ మనకి వర్టికల్ కాంపోనెంట్ కూడా కనుక్కున్నాం మనం, Fy ఈక్వల్ టు ఏంటి, F sin θ. సో ఇక్కడ 20 1/√2. సో 20/√2 అనేది ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ అలానే వర్టికల్ కాంపోనెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఒక బాక్స్ ఒకటి తీసుకున్నాం, ఒక ఇంక్లైన్ ప్లేన్ ఒకటి తీసుకుందాము. ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్. ఈ 30 డిగ్రీస్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక బాక్స్ అనేది ఉంది, 100 గ్రామ్ వెయిట్ చేస్తుంది. దీని యొక్క కాంపోనెంట్స్ అనే వాటిని మనం చూద్దాం, హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ అనే వాటిని మనం చూద్దాం. సో ఇంక్లైన్ ప్లేన్ ఇది ఇంక్లైన్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత, θ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంది అనుకోండి, ఈ బాక్స్ యొక్క మాస్ ఎంత ఇచ్చారంటే 100 కిలోగ్రామ్స్ ఇచ్చారు. సో దీని యొక్క వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా పనిచేస్తుంది, వెంటనే డౌన్వర్డ్గా పనిచేస్తుంది. వెయిట్ మనం ఎట్లా రాస్తాం, W ఈక్వల్ టు mg గా రాస్తాం. ఈ వెయిట్ అనే దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే 2 కాంపోనెంట్స్ విడగొడుతున్నాను, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, రెండోది వర్టికల్ కాంపోనెంట్. సో హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈ రెండు బాక్సులు ఇంక్లైన్ ప్లేన్ కాంటాక్ట్ ఉన్నటువంటి సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఇది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అట్లా తర్వాత ఈ వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, వర్టికల్ డౌన్వర్డ్ గా ఉంటుంది. ఈ సర్ఫేస్ కి ఎట్లా ఉంది, 90 డిగ్రీస్ ఉంది. సో ఇది 90 డిగ్రీస్. తర్వాత ఈ వెయిట్ మన హారిజాంటల్ కాంపోనెంట్, రెండోది వర్టికల్ కాంపోనెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇంక్లైన్ ప్లేన్ కి ఈ స్లోప్ కి ప్యారల్ గా ఉంటుంది. ఈ స్లోప్ కి ఎట్లా ఉంటుంది, ప్యారల్ గా ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్, ఇదేమో 30 డిగ్రీస్. అప్పుడు ఇదేమవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. ఈ మొత్తం కూడా 90 డిగ్రీస్, ఇది మొత్తం కూడా 90 డిగ్రీస్. 90లో ఇది 60 పోయింది, రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. సో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ వాల్యూ ఎట్లా వస్తుంది, థీటాకి అడ్జసెంట్ లో ఉంది కాబట్టి ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. ఈ వాల్యూ ఎట్లా వస్తుంది మనం అంటే mg, వెయిట్ mg కదా, mg హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటి, cos θ. తర్వాత ఇదేమవుతుంది, స్లోప్ కి ప్యారల్ గా ఉన్నటువంటి ఏమవుతుంది, mg sin θ అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. సో చూడండి ఇది 30 డిగ్రీస్ తీసుకొచ్చారు. ఈ వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది 90 నుంచి 30 తీసేస్తే రిమైనింగ్ ఇది 60, ఈ టర్మ్ 60 అయింది. రిమైనింగ్ ఇది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్ కాబట్టి. హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 90 నుంచి ఇది 60 పోయింది, రిమైనింగ్ ఎంత ఉంది, 30 ఉంటుంది. సో ఈ కాంపోనెంట్ అవుతుంది mg cos θ అవుతుంది. ఇది వర్టికల్ కాంపోనెంట్, స్లోప్ కి ప్యారల్ గా ఉన్నది అవుతుంది mg sin θ.
ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఈ వర్టికల్ కాంపోనెంట్ రెండు కూడా కనుక్కుందాం. mg పాజిటివ్ చూద్దాం మనం. సమయం m అంటే మాస్ ఎంత ఇచ్చారు, 100 కిలోగ్రామ్స్ ఇచ్చారు. g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10, cos 30 అంటే ఎంత, √3/2. సో 2 5 సరిపోతుంది. సో ఏమవుతుంది, 100 × 5 500 √3. హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, 500 √3 కిలోగ్రామ్ వెయిట్. అట్లానే వర్టికల్ కాంపోనెంట్ సంగతి చూడండి. mg sin θ మాస్ వచ్చేనేమో 100 కిలోగ్రామ్స్, g వచ్చేనేమో 10, sin 30 అంటే 1/2. 2 అనేది 10 లో 5 టైమ్స్ పోతుంది. 5 × 100 500. ఈ విధంగా మనం ఒక ఫోర్స్ అనేది లేదా ఒక వెక్టర్ అనేది ఇచ్చినప్పుడు దాని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ అలాగే వర్టికల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ మనం ఈ విధంగా మనం కనుక్కుంటాం. సో అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇన్ కేస్ మనకి ఇప్పటివరకు మనం ఒక 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఎడిషన్ చేయాలి, ఎట్లా సబ్ట్రాక్షన్ చేయాలని చూసాం. ఇప్పుడు ఒక 3 వెక్టర్స్ మనకి ఇచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా ఎడిషన్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒక 3 వెక్టర్స్ తీసుకుందాం మనం. 3 వెక్టర్స్ తీసుకుందాం. 3 వెక్టర్లో ఫస్ట్ ఏ అనేటువంటి వెక్టర్ ఎట్లా ఇచ్చారంటే -2i + j -4k అని ఇచ్చారు. అట్లానే b అనే వెక్టర్ ఎట్లా ఇచ్చారంటే ఒక 4i + 3j -2k అని ఇచ్చారు. అయితే మనకి ఇఫ్ ఒకవేళ 2a + 3b - c = 0 అయినట్టయితే ఫైండ్ c అనే వెక్టర్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 3 వెక్టర్స్ తీసుకున్నాం మనం. a b అనే 2 వెక్టర్స్ తీసుకున్నాం. ఈ 2 వెక్టర్స్ ని ప్లస్ ఏం జరిగిందంటే 2 × a వెక్టర్ ని 2 పెట్టి మల్టిప్లై చేస్తాం, ప్లస్ b అనేటువంటి వెక్టర్ ని 3 పెట్టి మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని సమ్ చేసి దాంట్లో వచ్చి c తీసేసినట్లయితే రిజల్ట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అయితే c అనే వెక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం ఒక వెక్టర్ ని ఒక స్కేలార్ వాల్యూ పెట్టి లేదా ఒక న్యూమరికల్ వాల్యూ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు, బట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. ఏ నెంబర్ అయితే మనం మల్టిప్లై చేస్తామో అన్ని టైమ్స్ అది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ వెక్టర్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తాం కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్షన్ అది. b అనే వెక్టర్ మనం 3 పెట్టి మల్టిప్లై చేస్తాం కాబట్టి మ్యాగ్నిట్యూడ్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ డైరెక్షన్ అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏ వెక్టర్ని 2 పెట్టి మల్టిప్లై చేద్దాం. 2 × ఏ వెక్టర్ ఎంత, -2i + j -4k. తర్వాత b అనే వెక్టర్ మనం 3 పెట్టి మల్టిప్లై చేయాలి. 3 × 4i + 3j -2k - c = 0. సో 2 పెట్టి లోపల మల్టిప్లై చేద్దాం. 2 × 2 -4i + 2j 2 × 4 -8k. తర్వాత అదే విధంగా మనం ఇక్కడ b వెక్టర్ కూడా మల్టిప్లై చేద్దాం. 3 4s are 12i 3 3s are 9j -2 3s are 6k -c = 0. సో ఇక్కడ మనం హారిజాంటల్ కాంపోనెంట్ యాడ్ చేద్దాం. -4a -12j 12i. సో ఏమవుతుంది ఇక్కడ మనకి 8i అనేది మిగులుతుంది. 2j 9j అంటే 11j ఉంటుంది. -8 -6 అంటే -14k. సో ఇది -c వెక్టర్ అన్నమాట, =0. సో c వెక్టర్ కావాలి కాబట్టి దీన్ని పంపించామంటే -c నోట్ పంపించామంటే +c అవుతుంది. ఈ c వెక్టర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి 8i + 11j -14k అనేది దానికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 వెక్టర్స్ తీసుకున్నప్పుడు 2 వెక్టర్స్ మనం ఒక ప్లేన్లో తీసుకున్నప్పుడు అది xy కావచ్చు, yx కావచ్చు, yz కావచ్చు. ఓకే, ఈ విధంగా మనం zx కావచ్చు. ఒక ప్లేన్లో తీసుకున్నప్పుడు దానికి x y మాత్రమే ఉంటుంది. ఇన్ కేసు దాన్ని స్పేస్లో తీసుకున్నప్పుడు అక్కడ మనం 3 కోఆర్డినేట్స్ మనం ఉపయోగించాలి. సో ఒక x యాక్సిస్, ఒక y యాక్సిస్, ఒక z యాక్సిస్ మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ అవుతుంది ఎలాగో x యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఏంటి i క్యాప్, ఎలాగో y యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఏంటి j క్యాప్, ఎలాగో z యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఏంటి k క్యాప్. సో అప్పుడు 3 కాంపోనెంట్స్ విడగొట్టాం కాబట్టి i j హారిజాంటల్ గా, వర్టికల్ గా, అలానే z యాక్సిస్ పరంగా కూడా వస్తుంది. సేమ్ 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మనం యాడ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇది 3 వెక్టర్స్ మనం ఉపయోగించాం. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాను నేను. x యాక్సిస్ అట్లానే y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఆరిజిన్. ఒక పర్సన్ ఏమవుతున్నాడంటే ఆరిజిన్ నుంచి
ఒక 5 మీటర్స్ జర్నీ చేసి ఏ అనేటువంటి పాయింట్కి వెళ్ళాడు. అయితే ఇది జర్నీ చేసినటువంటి విధానం అనేది ఎక్స్ యాక్సిస్కి 37 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ వెళ్ళాడు. సో 5 మీటర్స్ జర్నీ చేశాడు. తర్వాత ఏ నుంచి బి అనేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళాడు, 3 మీటర్స్ జర్నీ చేసి వెళ్ళాడు. అట్లానే బి నుంచి సి అనే పాయింట్కి వెళ్ళాడు. వై యాక్సిస్కి ప్యారలల్గా ఒక 4 మీటర్స్ జర్నీ అనేది చేశాడు. అయితే అతని యొక్క టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనే దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే అతను ఓ నుంచి ఏకి వెళ్ళాడు. సో ఓఏ వెక్టారు. తర్వాత ఏ నుంచి బికి వెళ్ళాడు, ఏబి వెక్టారు. అట్లానే బి నుంచి సికి వెళ్ళాడు, బీసీ వెక్టారు. ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేయాలి. అయితే మనం చూసినట్లయితే బీసీ వెక్టార్ చూడండి, బీసీ చూడండి, ఇది ఎట్లా ఉంది, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఈ లెంత్ ఎంత 4, వై యాక్సిస్కి ప్యారలల్ కాబట్టి ఇదే డైరెక్షన్ యూనిట్ వెక్టార్ ఏంటి జే. సో 4j అనేది బీసీ వాల్యూ అవుతుంది. 4j అనేది బీసీ వాల్యూ అవుతుంది. తర్వాత ఏ నుంచి ఏబి చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఎంత 3, ఈ లెంత్ ఎంత 3, అలాగే ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ యూనిట్ కాబట్టి 3i అనేది దీని యొక్క వాల్యూ. సో 3i. అయితే దీని సంగతి చూడండి, ఎక్స్ యాక్సిస్కి కొంత యాంగిల్ చేస్తూ 37 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం దీని ఏం చేయాలి, 2 కాంపోనెంట్స్ మనం రిజర్వ్ చేస్తుంది. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, రెండోది వర్టికల్ కాంపోనెంట్. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఎలా వస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత 5, దీనికి హారిజాంటల్ కాంపోనెంట్ cos 37 degrees. అట్లనే వర్టికల్ కాంపోనెంట్ సో 5 cos 37 degrees. వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది ఇక్కడ మనకి 5 sin 37 degrees. సో హారిజాంటల్ కాబట్టి i క్యాప్, వర్టికల్ కాబట్టి j క్యాప్. సో ఇక్కడ మనకి హారిజాంటల్ కాంపోనెంట్ 5 cos 37, 5 అంటే మ్యాగ్నిట్యూడ్ తెలిసింది, ఈ 37 వాల్యూ మనకి ఎట్లా తెలుస్తుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం, దీని వాల్యూ ఎంత 37. సో 37 కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఈ బేస్ అనేది ఎప్పుడు కూడా 4 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 5. సో ఇది చాలా ఫేమస్ యాంగిల్ అనమాట. ఈ వాల్యూస్ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బేస్ ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది, ఆపోజిట్ ఏమవుతుంది 3 అవుతుంది, ఇది వచ్చేకేమో హైపోటెన్యూస్ వచ్చేమో 5 అవుతుంది. సో 5 cos 37 అంటే adjacent by hypotenuse 4/5. సో 4/5 ప్లస్ i క్యాప్, ఇది హారిజాంటల్ కాబట్టి 5 sin 37, sin అంటే ఆపోజిట్ బై adjacent, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ అంటే 3, హైపోటెన్యూస్ అంటే 5 అంటే 3/5. ఇది ఎట్లా ఉంది, అలాంగ్ y యాక్సిస్ కాబట్టి j క్యాప్. తర్వాత అట్లానే ఈ వాల్యూ ఎంత నెక్స్ట్ ఎంత 3i ప్లస్ 4j ఈ విధంగా ఉంది. సో 5 క్యాన్సిల్ అయిపోతే ఏమిటి, ఇక్కడ మనకి 4i ఉంటుంది, 5 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 3j ఉంటుంది, ప్లస్ 3i ప్లస్ 4j. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4i ప్లస్ 3i ఎంత 7i. తర్వాత వచ్చేసరికి 3j ప్లస్ 4j ఎంత 7j. సో దీని మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మోడ్ s బార్ ఈక్వల్ టు సో హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత 7 స్క్వేర్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ ఎంత 7 స్క్వేర్. సో రెండు 7 స్క్వేర్ ఉన్నాయి కాబట్టి దీని ఏం చేస్తానంటే 2 into 7 స్క్వేర్ రాస్తున్నాను, ఇది రూట్ లో ఉంది. సో 7 స్క్వేర్ బయట తీసుకొస్తాను ఉంటుంది 7, ఇంకా లోపల √2 అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి 3 వెక్టర్స్ మనకి ఇచ్చారు, వాటి యొక్క కాంపోనెంట్స్ మనం యాడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత అదేవిధంగా ఇంకొకటి తీసుకుందాం. ఈసారి మనం ఒక యూనిట్ వెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఒక వెక్టర్ ఇచ్చారు, ఆ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చినటువంటి వెక్టర్ ఎట్లా ఉందంటే ఏ ఈక్వల్ టు a బార్ ఈక్వల్ టు 8i ప్లస్ 6j అనేటువంటి యూనిట్ వెక్టర్ ఒకటి ఇచ్చారు. దానికి ఒక యూనిట్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూనిట్ వెక్టర్ ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యూనిట్ వెక్టర్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఏ క్యాపిటల్ ఇంటిగ్రేట్ చేస్తాం, ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే a బార్ బై మోడ్ a బార్ గా మనం రాస్తాం. ఏ బార్ అంటే వెక్టర్, అది మోడ్ ఏ బార్ అంటే ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఏ బార్ అంటే ఏంటి 8i ప్లస్ 6j బై మ్యాగ్నిట్యూడ్ కావాలి మనకి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 64, వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36. దట్ ఈస్ ఈక్వల్ టు 8i బై 8i ప్లస్ 6j బై రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 అంటే 100, రూట్ 100 అంటే బయటకు వస్తుంది 10. సో ఇక్కడ మనం దీన్ని ఎంత రాయొచ్చు 1/10 ఇంటూ 8i ప్లస్ 6j మనం దీన్ని రాయొచ్చు. ఇది ఏ అనే వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్.
మనకి ఇచ్చిన వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ అనేది ఈ విధంగా మనం నోట్ చేస్తాం. తర్వాత అదేవిధంగా మనం ఇంకొక లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ని అవి చూద్దాం. ఒకసారి మనకి ఒక 2 వెక్టర్స్ ఇచ్చారు. ఈ 3 ప్రాబ్లమ్స్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఒక 2 వెక్టర్స్ ఇచ్చారు మనకి. ఏ అనే వెక్టర్ a bar equal to 3i minus 4j, a vector equal to 3i minus 4j plus 5k. అట్లనే b అనే వెక్టర్ ఇచ్చారు మనకి. b అనే వెక్టర్ ఈక్వల్ టు మనకి ఎట్లా ఇచ్చారంటే 2i plus 3j minus 4k ఈ విధంగా ఇచ్చారు. ఈ 2 వెక్టర్స్ మనం ఎడిషన్ చేసి దాని యొక్క యూనిట్ వెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a ప్లస్ b బార్ యొక్క యూనిట్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే a వెక్టర్ b వెక్టర్ రెండు యాడ్ చేద్దాం. ఆ వచ్చిన రిజల్ట్ కి యూనిట్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్లస్ a ప్లస్ b బార్ మనం చూద్దాం. a x కాంపోనెంట్ హారిజాంటల్ x కాంపోనెంట్ 3i 2i అంటే 5i. తర్వాత y కాంపోనెంట్ -4 ప్లస్ 3 అంటే -j. z కాంపోనెంట్ అంటే ఇక్కడ మనకి ప్లస్ k అనేది మనకి ఇక్కడ a ప్లస్ b రిజల్టెంట్ వెక్టర్ అనేది వస్తుంది. r బార్ ఈక్వల్ టు a ప్లస్ b మనం చేసినప్పుడు x కాంపోనెంట్ y కాంపోనెంట్ z కాంపోనెంట్ 2 3 కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి రిజల్టెంట్ r బార్ ఏదైతే ఉందో 5i j ప్లస్ k దీనికి మనం ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ వెక్టర్ దేంతో ఇండికేట్ చేస్తున్నాం? r క్యాప్ తో ఇండికేట్ చేస్తాం. r క్యాప్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? r బార్ బై మోడ్ r బార్ గా మనం రాస్తాం. r బార్ అంటే మనకు వచ్చిన రిజల్టెంట్ వెక్టర్ రాయాలి మనం 5i j ప్లస్ k అనేది రాయాలి బై ఈ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మాగ్నిట్యూడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ స్క్వేర్. x కాంపోనెంట్ స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ y కాంపోనెంట్ ఎంత -1 స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ z కాంపోనెంట్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంత 1. సో r క్యాప్ ఏమవుతుంది ఇక్కడ మనం చూడండి వెక్టర్ 5i j ప్లస్ k బై రూట్ ఆఫ్ 25 ప్లస్ 1 ప్లస్ 1 27 అనేది ఇక్కడ అవుతుంది. 27 అనేది అవుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఒక రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది. ఈ రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ కిందదేమో ఏ వెక్టారు, ఇదేమో బి వెక్టారు, ఇదేమో సి వెక్టార్. ఇదేమో ఏ మాగ్నిట్యూడ్ ఏ కలిగి ఉంది, ఇదేమో మాగ్నిట్యూడ్ బి, దీని మాగ్నిట్యూడ్ ఏమో సి. అయితే మనకి ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటంటే సి ఈక్వల్ టు బి బై 2. అయితే మనం ఏం చేయాలంటే ఈ ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఏంటని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. కింద బేస్ యొక్క మాగ్నిట్యూడ్ అయితే ఏ, దీని మాగ్నిట్యూడ్ బి, దీని మాగ్నిట్యూడ్ సి. మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటి సి ఈక్వల్ టు బి బై 2. అప్పుడు మనం ఏం చేయాలంటే థీటా అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మొత్తం మీద ట్రయాంగిల్ మొత్తం మీద మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లో రెండింటి మనకు తెలుసు. ఒకటి థీటాకి ఆపోజిట్ ఉన్న వాల్యూ తెలుసు, అట్లనే హైపోటెన్యూస్ తెలుసు. ఆపోజిట్ హైపోటెన్యూస్ తెలుసు కాబట్టి మనం కనుక్కోవాలి థీటా కనుక్కోవాలి. అంటే మనం ఏం చేయాలి సైన్ థీటా సింపుల్ గా కనుక్కుంటే సరిపోతుంది. సో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సి బై బి. సి వాల్యూ ఎంత ఇచ్చారు మనకి బి బై 2. కింద సి బై బి కాబట్టి ఇక్కడ ఏముంది ఇంకా బి ఉంది. బి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ మనకి 1/2 ఉంటుంది. 1/2 ఉంటుంది. సో sin θ ఈక్వల్ టు 1/2. sin θ 1/2 ఎప్పుడు అవుతుంది? sin θ 1/2 ఎప్పుడు అవుతుంది అంటే θ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అయినప్పుడు అవుతుంది. సో అదేవిధంగా ఈరోజు క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒక వెక్టార్ ఇచ్చారమ్మా మనకి. ఒక వెక్టార్ ఉంది. ఈ వెక్టార్ అనేది x యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉంది. అది 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉంది. ఈ వెక్టార్ యొక్క వాల్యూ ఏ అనే వెక్టార్ అనుకున్నాం ప్రస్తుతానికి దీన్ని. ఈ వెక్టార్ వాల్యూ ఎంత ఇచ్చారంటే వీడు √3i + j ఇచ్చారు.
రూట్ 3i ప్లస్ j ఇచ్చారు. ఇప్పుడు ఈ వెక్టార్ని వీళ్ళు ఏం చేశారంటే 30 degrees సో సమాంగిల్ తీటా ఇచ్చారనుకున్నాం. సమాంగిల్ తీటా ఇచ్చారనుకున్నాం. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఒక 30 degrees వెనక్కి లాగారు. ఒక 30 degrees వెనక్కి తీసుకొచ్చారు. అప్పుడు ఫామ్ అయినటువంటి వెక్టార్ అనేది ఏ డైరెక్షన్ ఉంటుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారు, ఒక వెక్టార్ తీసుకున్నాం, ఏదైనా వెక్టార్ తీసుకున్నాం, అది ఏ వెక్టర్ ఇది రూట్ 3i ప్లస్ j, రూట్ 3i ప్లస్ j అనే వెక్టార్ ఇచ్చారు. సో ఇది x యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తారు, ఒక 30 degrees యాంగిల్ వెనక్కి తీసుకొచ్చారు. అప్పుడు ఫామ్ అయినటువంటి డైరెక్షన్ మారిపోయింది కాబట్టి ఫామ్ అయినటువంటి వెక్టార్ ఏంటి, దాని డైరెక్షన్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈ వెక్టార్ యొక్క యాంగిల్ ఎంత ఉంది అనేది మనం కనుక్కుందాం. సో ఏ బార్ ఈక్వల్ టు రూట్ 3i ప్లస్ j. దీని యాంగిల్ కనుక్కుందాం మనం. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి ఇక్కడ మనకి, ఆపోజిట్ ఏంటి ఇక్కడ మనకి, సారీ వర్టికల్ కాంపోనెంట్ ఇక్కడ మనకి 1, హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటి ఇక్కడ రూట్ 3. tan theta అనేది tan theta ఈక్వల్ టు 1/√3. tan theta ఈక్వల్ టు tan అవసరం ఉంటుంది మనకి tan ఇన్వర్స్ 1/√3. సో tan అనేది 1/√3 ఎప్పుడు అవుతుంది అంటే 30 degrees దగ్గర అవుతుంది. సో theta ఈక్వల్ టు 30 degrees. సో ఇక్కడ theta ఎంత వచ్చింది మనకి 30 degrees వచ్చింది. సో వీళ్ళు ఎంత తీసుకొచ్చారు, వీళ్ళు 30 degrees. సో ఇది ఏమవుతుంది, అలాంగ్ x యాక్సిస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫామ్ అయినటువంటి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత కనుక్కుందాం మనం. సింపుల్గా సరిపోతుంది. ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే మనకి ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1. సో 3 + 1 అంటే 4. 4 నుంచి రూట్ నుంచి బయటకు వస్తే ఎంత 2. సో ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇక్కడ మనకి 2. సో అండ్ ఈ వెక్టర్ ఏమవుతుంది, అలాంగ్ x యాక్సిస్ ఉంటుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 2i. ఇది థ్యాంక్ యూ.